ఇది కదా ఈవేళ నా వంట. ఏంటో అనుకుంటున్నారా? కొంచెం దేవుడికి శనగలైతే మాత్రం నానబెట్టానండి. అది కూడా ఒక 4 గంటల 5 గంటల ముందరైతే మాత్రం నానబెట్టుకుని, కొంచెం నానబెట్టేటప్పుడు ఎప్పుడు కూడా శుభకార్యాలకి ఏదైనా సరే ముత్తైదువులకి ఇచ్చినప్పుడైనా సరే కొంచెం పసుపు అనేది వేసుకుని నానబెట్టుకోవాలండి. ఇది తెలిసిన వాళ్ళకి కాదు, కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. కొంచెం లైట్గా 1 స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. నేను దేవుడికి ప్రసాదం అయితే మాత్రం శనగలు పోపేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం నేనే అడుగుతూ ఉంటాను, నేను చేస్తాను అని చెప్పేసి. ఎందుకంటే రోజు ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఏదైనా సరే ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి అంటారు. ఆ విధంగా నేను శనగలు అయితే మాత్రం దేవుడి గుడికి నేను పట్టుకెళ్దామని ఇచ్చాను. మొన్న అయితే మాత్రం పిండి పులిహార చేశాను. ఇప్పుడైతే మాత్రం ప్రసాదం కింద కొంచెం శనగలు నానబెట్టేసి పోపు వేసేసి ఇస్తున్నాను అనమాట. ఒక 3 విజిల్స్ అయితే మాత్రం పెట్టేశానండి. ఉప్పు కూడా వేయలేదు, ఉప్పు తర్వాత అయితే మాత్రం వేశాను. ఒక ఉడుకు రానిచ్చేసాను. తీసేసి మొత్తం వాటర్ కంటెంట్ అంతా మొత్తం తీసేసాను, వాటర్ అనేది లేకుండాను. మరి దేవుడికి నైవేద్యం కదండి, ఉప్పు సరిపోయినా దేవుడే చూసుకుంటాడు. ఆయన దేవుడి ప్రసాదం అనేసరికి టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనం ఎప్పుడైనా సరే ఎవరికి ఇచ్చేటప్పుడైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఒక్క విషయం, అది కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి అని అనుకునేటప్పుడే, నేను చెప్పేస్తున్నానండి, అది నిజంగాను మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వాలనుకున్నా ఎవరికైనా పెట్టాలనుకున్నా సరే చాలా రుచిగా ఉంటుంది. అది నేను చూశాను. అయితే కొంచెం పోపు అయితే మాత్రం మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు అయితే మాత్రం వేసేసుకున్నాను. ఎందుకు అంటే చాయ్ మినపప్పు వాడలేదు. పూర్వకాలం అసలు చాయ్ మినపప్పులే లేవండి. ఇప్పుడు బత్తకాలు వచ్చి ఈ విధంగా చాయ్ మినపప్పులతోటి వాటితోటి ఎక్కువ వంటలు మొదలెట్టారు. కానీ పొట్టు మినపప్పే బలంట. మా మామయ్య గారు చెప్తూ ఉండేవారు, మా అమ్మగారు అంటూ ఉండేవారు, పొట్టు మినపప్పుతో చేసుకున్న రుచి వేరే ఉంటుంది. ఆ విధంగానే కొంచెం పొట్టు మినపప్పు అయితే మాత్రం వేసేసానండి. ఏదో ఒకటి అని అనుకోకండి, కొన్ని మంచి చెడులు కూడా ఉంటాయి మనం వాడే దాంట్లోనూ. మన హెల్త్ ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాం, మనం తినే వాటిలోనే కొంచెం మార్పులు చేసుకుంటే బెటర్ కదా. ఆ విధంగా కొంచెం పోపు వేయించేసి ఈ నూనె మొత్తం ఈ వాటర్ కంటెంట్ అంతా కూడా తీసేసి శనగల్లోనూ అప్పుడు పోపులో వేసేసాను అన్నమాట. ఇందులో నేను వెల్లుల్లిపాయ అనేది సబ్జెక్ట్ రానివ్వను. ఎందుకంటే దేవుడికి వేసే దాంట్లో మనం వెల్లుల్లిపాయ కాదు కదా, పోపు అనేది అసలు ఏమీ వీటిలో ఉల్లిపాయ కానీ ఏమీ పెట్టుకోకూడదు. ఈ విధంగా కొంచెం వేసేసి కలిపేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం లాస్ట్న ఉప్పు కారం కూడా నేను సరిపోతుందో లేదో అని కొంచెం డౌట్ వచ్చి లైట్గా ఒక హాఫ్ స్పూన్ అయితే మాత్రం వేసానండి. ఎందుకు అంటే తెలియదు కదా, దేవుడి ప్రసాదం సరిపోతుందో లేదో చప్పగా చేసాను అనుకుంటాను, ఏదో ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. అయితే మాత్రం వేసేసి ఇలా కలిపేసి చల్లారిపోయిన తర్వాత అయితే మాత్రం డబ్బాకి చేశాను. ఒక్కొక్కసారి మనం ఏదైనా సరే ఎప్పుడైనా పెద్దవాళ్ళకైనా సరే దేవుడికైనా సరే గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి కొంచెం ప్రసాదం ఇస్తూ ఉండాలి. ఎప్పుడు నేనే తెచ్చేసుకుంటున్నాను తినేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే మాత్రం నాకు వచ్చేస్తుందండి. అందుకని ఎవరికైనా ఏదైనా సరే పై చేయి మందే ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు ఏదైనా సరే మనమే ముందర పెట్టాలి, మనమే చెయ్యాలి అన్న ఒపీనియన్ అన్న భావన అయితే మాత్రం నాకు ఉంటుంది. పెట్టాలి, చెయ్యాలి అని ఎవరికైనా సరే వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయనేది మనం చెప్పలేమనుకోండి. ఇవి నా ఫీలింగ్ అయితే అది. మెత్తగా ఉడికిపోయండి శనగలు, చూసారు కదా, నొక్కుతుంటే ఎంత మెత్తగా ఉడికిపోయి ఎంత చక్కగా తినేయచ్చు అందరూ కూడా. ఇట్టే నాలెడ్జ్ అనమాట. ఈ విధంగా కొంచెం ఇష్టమైతే ఉల్లిపాయ వేసుకోవచ్చు, బాగుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు అనమాట.